నేను మీ సమయం హేమంత్ కుమార్, ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిని. గత ప్రభుత్వంలో మరి డిఎస్సి అభ్యర్థులు పూర్తిగా కూడా వారికి మొండి చెయ్యే మిగిలింది. ఎందుకంటే 5 సంవత్సరాలు కాలయాపన చేసి చివరకు వారు 10,000 ఉద్యోగాలతోటి డిఎస్సి ప్రకటిస్తామంటే మాకు వద్దు అని చెప్పి ఎన్నికల కమిషన్ వారి దృష్టికి వెళ్ళి, అదే సమయంలో ఎన్నికల్లో మేము కూడా పోటీ చేస్తున్నాం, మేము ఈ సమయంలో చదువుకోవడానికి మాకు సమయం ఉండదు అని చెప్పి తెలియజేయగా ఎన్నికల కమిషన్ దాన్ని పూర్తిగా వాయిదా వేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఆ నోటిఫికేషన్ రద్దు చేసి మరి కొత్త నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఈ అన్ని విషయాలు మీకు తెలిసినవి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చినటువంటి ఎన్నికల కోడ్, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ప్రస్తుతానికైతే డిఎస్సి వచ్చే పరిస్థితి అయితే ఉండదు. ఓకే, కానీ అందరూ కూడా మనం చదువుకోవడానికి సిద్ధపడి ఉండాలి. ఎందుకంటే డిఎస్సి వన్స్ ప్రకటించిన తర్వాత ఎక్కువ సమయం ఉండదు. ఎందుకంటే ఇదంతా కూడా మన ప్రిపరేషన్ కింద మనం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎస్జిటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వం 117 జీవోని ప్రకటించడం వల్ల, అంటే ప్రాథమిక ఉన్నత పాఠశాల ఈ రెండిట్లో ఉన్నటువంటి విద్యార్థులు 3, 4, 5 తరగతుల్లో ఉన్నటువంటి విద్యార్థులను తీసుకుని వెళ్ళి హై స్కూల్లో విలీనం చేయడం వల్ల ఈ యొక్క ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు ఆ హై స్కూల్ దూరభారం అవడం వల్ల అక్కడికి వెళ్ళి చదువుకోలేక వాళ్ళు ప్రభుత్వ పాఠశాలకు దూరం అయిపోవడం వల్ల 3 నుంచి 4 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకి గైరాజరయ్యారు. సో మళ్ళీ వీళ్ళందరినీ కూడా ఇప్పుడున్నటువంటి యొక్క కూటమి ప్రభుత్వం ఎవరైతే నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో, విద్యాశాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో వాళ్ళు మళ్ళీ ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలోకి తీసుకొచ్చి విద్యార్థులకు విద్య ప్రాధాన్యంగా తీసుకుని రావాలని అంటే ఎస్జిటి టీచర్లు నియమిస్తే కానీ మరి యొక్క ప్రైమరీ స్కూల్స్ అనేది మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంటిన్యూ అవ్వదు. కనుక ఆల్రెడీ ఈ విషయం నారా లోకేష్ గారికి కూడా మనం వింతపత్ర రూపంలో తెలియజేయడం అయింది. ఆయన ఇటీవల ఒక మంచి పరిణామంతో దీని మీద ప్రజాభిప్రాయ సేకరణ, ఏవైతే టీచర్ సంఘాలు ఉన్నాయో, ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయో వారితోటి, మరి ఏదైతే ప్రజా సంఘాలు ఉన్నాయో వాళ్ళతోటి, యోజన సంఘాలు ఉన్నాయి వారితో కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేయమని చెప్పి ఆయన ఇప్పటికే అధికారులు చెప్పారు. అది చాలా శుభ పరిణామం. సో ఎప్పుడైతే ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకముందే ఈ యొక్క 117 జీవో మీద స్పష్టమైన ప్రజాభిప్రాయ సేకరణ అధికారులు చేసినట్లయితే తప్పకుండా 117 జీవో అనేది రద్దు అవుతుంది. యథావిధిగా పిల్లలందరూ కూడా ప్రైమరీ స్కూల్స్కి వెళ్ళవలసి వస్తుంది. ఆటోమేటిక్గా ఎస్జిటి పోస్టులు అనేది భర్తీ చేయవలసినటువంటి పరిస్థితి ప్రభుత్వంకి వస్తుంది. అంటే ఆటోమేటిక్ ఈ యొక్క రాబోయే డిఎస్సిలో ఎస్జిటి పోస్టులతో కలిపి డిఎస్సి ఇస్తే బాగుంటుందని చెప్పి మన అభిప్రాయాన్ని ఆల్రెడీ ఇప్పటికే ప్రభుత్వ పెద్దలకి, లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయడం కూడా జరిగింది. కనుక డిఎస్సి ఆఫ్టర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కాబట్టి మనందరం కూడా ఇందులో ఎక్కడ కూడా చింతించవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనకు కనీసం 2 to 3 months ప్రిపరేషన్ అవసరం. సో ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పి ఒక మైండ్ సెట్ తోటి ఇప్పటి నుంచే చదువు ప్రారంభించండి. ఎందుకంటే సిలబస్ కూడా ఆల్మోస్ట్ అవుట్ అయింది కాబట్టి మీరు ప్రిపరేషన్ అనేది ప్రారంభిస్తే ఎస్జిటి పోస్టులతో కలిపి డిఎస్సి ఇమ్మన్నటువంటి యొక్క అంశం మీద పూర్తిగా కృషి చేస్తాము. తప్పకుండా ప్రభుత్వం కూడా దీనిపైన సానుకూలంగా స్పందిస్తుందని చెప్పి మేమైతే భావిస్తున్నాం. కనుక డిఎస్సి అభ్యర్థులు అందరూ కూడా ఆల్ ది బెస్ట్. మీరు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చెప్పి ఇప్పటికే పలుమార్లు తెలియజేయడం అయింది. సో డెఫినెట్గా మీరు అందరూ కూడా మంచి సక్సెస్ తోటి బయటికి ఉపాధ్యాయులుగా వస్తారని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ.